కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఎలక్టోరల్ జాబితా అభ్యంతరాలను స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచురించిన ఓటర్ల జాబితాలు తప్పులు తడకగా ఉన్నాయని, చనిపోయిన వారి ఓట్లతో పాటు వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తుల ఓట్లను కూడా చేర్చారని, తప్పుల తడాకాగా ఉన్న ఓటరు జాబితాను సవరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అవకతవకల వల్ల దీర్ఘకాలంగా కార్పొరేటర్లుగా పాతవారి చెలామణి అవుతున్నారని, వీరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అండదండలు ఉన్నాయంటూ పలువురు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా ఓటరు జాబితాను సవరించి చనిపోయిన వారి ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే వేరే ప్రాంతానికి చెందిన ఓటర్లను కూడా తీసివేయాలని, పారదర్శకంగా క్షేత్రస్థాయిలో డివిజన్లలో పర్యటించి ఓటరు జాబితాలను రూపొందించాలని సూచించారు. నా పేరు పోరెడ్డి శ్రీధర్. మార్జినగర్ 30వ డివిజన్, పాతది కొత్తది 36వ డివిజన్. మా డివిజన్లో ప్రతి ఇంటిపైన 20 నుంచి 25 ఓట్లు దాకా దొంగ ఓట్లు నమోదు చేయబడింది. మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక 4 ఇండ్ల పైన చూస్తే ఒక్కొక్క ఇంటి మీద 18 అట్లా మొత్తం ఒక 95 ఓట్స్ కంప్లైంట్ చేసినాం. ఈ బిఎల్ఓలు ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి సర్వే చేసి ఎప్పుడు కూడా తొలగించడం లేదు. ఈ మొత్తం డివిజన్లో ఒక 40 ఇండ్ల పైన దగ్గర 450 నుంచి 500 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లతో గెలిపే ఓటమిలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఓట్ల ద్వారా కార్పొరేటర్లు గత 25 సంవత్సరం వాళ్ళే గెలుస్తున్నారు. కొత్తగా పోటీ చేసిన వాళ్ళకు ప్రభావం పడుతుంది. దీని ద్వారా వాళ్ళే ప్రతిసారి గెలవడం జరుగుతుంది. ఈ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన తక్షణ చర్యలు చేసుకోగలరని కోరుతున్నాము. మరియు మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఈ మాజీ కార్పొరేటర్లకు చాలా సహకరిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకొని దొంగ ఓట్లు తొలగించాలని కోరుతున్నాం. నా పేరు కొంపెల్లి సాగర్. నేను మార్జినగర్ నివాసిని. గత మొన్ననే ఓటర్ లిస్టు రిలీజ్ చేశారు. దాంట్లో చాలా వరకు మా ఏరియా సంబంధించిన వేరే ఓట్లు వచ్చి దీంట్లో కలిసినాయి. చాలా వరకు 150 నుండి 200 ఓట్లు అవి ఎక్కడియో ఏ ఊరియో, కొన్ని ఏమో నమలికొండ ఉన్నాయి, కొన్ని గంగాధరయ్య ఉన్నాయి, కొన్ని ద్వారకా నగర్ ఉన్నాయి, ఆదర్శ నగర్ ఉన్నాయి, కోతురాంపూర్, కృష్ణానగర్, ఎక్కడెక్కడే ఓట్లు దీనిలో చేర్చిళ్ళు. దాని మీద కూడా మేము నిన్న వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్లో పోయి దాని మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని ఒక నోటరీ వేయించి దానికి ఇన్వార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని వెంటనే ఆ ఓట్లను తొలగించి మా యందు మీ సహకారాలు మా యందు ఉంచాలని మేము మార్జినగర్ వాసిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అదేవిధంగా ఏంది అంటే ఈ మార్జినగర్ డివిజన్లో చాలా వరకు ప్రతి ఇంటి మీద ఎవరో గుర్తు తెలియని ఓట్లు మా డివిజన్లో ప్రతి ఒక్క ఇంటి పైన ఉన్నాయి. దానిపైన కూడా మీ కమిషనర్ గారు చర్యలు తీసుకొని వెంటనే తొలగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు తోట అనిల్. నేను 30వ డివిజన్లో బీజేపీ కార్యకర్తను. నేను గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నా, కొందరు మాజీ కార్పొరేటర్లు ఒక్కొక్కరు 5 సార్లు 4 సార్లు గెలవడం చూస్తున్నా. వాళ్ళు ఏదో సేవ చేసి ప్రజలకు ఏదో మంచి చేస్తే గెలుస్తున్నారేమో అనుకున్నాం, కానీ అది కాదు. చాలా వరకు వేరే ఊర్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు రాయించడము, అది ఊళ్ళు రాయించడము, వాళ్ళ బంధువులవి వాళ్ళ చుట్టాలవి అన్ని ఓట్లు రాయించుకోవడము, మేము వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండని వాళ్ళు ఇక్కడ రాపించడము, దానివల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అవి మేము ఎన్నోసార్లు వెతికి వాటిని చూపించుకుంటూ ఎన్నోసార్లు బిఓలకు కానీ కలెక్టర్ కానీ మున్సిపల్లో కానీ చాలా వరకు మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాటిని ఏ రోజు పట్టించుకున్న నాదురుపోలేదు. వీళ్ళు గెలవడము, ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలకు వెళ్ళడము, ఆ అధికార పార్టీలో ఉండి వాళ్ళకున్న పరిచయాలను వాళ్ళకున్న ప్రోద్బలంతో వీళ్ళు ఇదే పని ఆ ఓట్లు తీసేయకుండా బోగస్ ఓట్లు రాయించుకోవడము. ఇంటి ఓనర్స్ కూడా, కనీసం ఇంటి ఓనర్లు కూడా మా ఇంటి మీద ఈ ఓట్లు ఎవరో తెలియదు, మాకు వీళ్ళు ఎవరండి మాకు తెలియదు, తీపియండి అని చెప్తే కూడా మేము పోయి దగ్గర ఉండి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఎన్నిసార్లు కలిసినా కానీ ఇది తీసేయడం అయితే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్లకు అదే రకంగా అదే ఓటర్ షీట్ అదే లిస్ట్ వచ్చింది, అదే రకమైన దొంగ ఓట్లు అవే ఓట్లు ఉన్నాయి. ఏ రోజు కూడా చనిపోయిన వాళ్ళకి కూడా అట్లే ఉన్నాయి. ఏ ఒకటి కూడా తీసేయడం లేదు. మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారు అడిగితే తీసేయాలంటే వాళ్ళకి వేరే కాడ ఇంకొక ఓటు ఉందంటే చూపించండి మీరు, అప్పుడు మాత్రమే తీసేయచ్చు అంటున్నారు. అది ఎలా చూపించడమో అది మాకు తెలియట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా మీరు
కలెక్టర్ గారు దీన్ని పరిగణనలో తీసుకొని కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్, నేను కుంటల మధు, బీజేపీ సీనియర్ లీడర్, ఇక్కడ కాపువాడ మారుతినగర్లో ఉంటాను. సో గత కొన్ని ఏళ్ల నుండి కరీంనగర్లో ప్రతి వాడలో, ప్రతి ఏరియాలో, ప్రతి డివిజన్లో సమస్య ఏంటంటే దొంగ ఓట్లతో ప్రతి వ్యక్తి గెలవడం జరుగుతుంది. ఫస్టే 1000 నుండి 1500 ఓట్లను తయారు చేసుకొని, దొంగ ఓట్లను తయారు చేసుకొని బరిలోకి దిగుతున్నారు, దిగి గెలుస్తున్నారు. దీనిపైన ఎప్పటి నుండో చర్య తీసుకోవాలని చాలామంది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ అట్లా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో జంప్ అవుతున్నారు, పార్టీలు మారుతున్నారు. కాబట్టి ఈ యొక్క దొంగ ఓట్ల మీద ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు లేదు. కాబట్టి బండి సంజయ్ నేతృత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ యొక్క దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఖచ్చితంగా ప్రతి డివిజన్లో, కరీంనగర్లో ప్రతి డివిజన్లో వేల ఓట్లు, దొంగ ఓట్లను తొలగించాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దొంగ ఓట్లతోటి గెలవడం అనేది దీనికంటే నీచమైనది ఇంకోటి లేదని కూడా ఈ విషయంగా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అధికారులు చర్య తీసుకొని ఈ యొక్క దొంగ ఓట్లను కరీంనగర్ డివిజన్లో తొలగించాలని మేము మా బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నాము. లేని ఎడల మేము ఖచ్చితంగా దీనిపైన మేము ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది.